ఓం నమో భగవతే వాసుదేవాయ. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్స్వ కర్మణి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్స్వ కర్మణి. కర్మణ్యే వాధికారస్తే కర్మ చేయడంలో మనకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రము ఉంది. మా ఫలేషు కదాచన ఫలితాన్ని ఆశించి కర్మ చేయకూడదు. మా కర్మ ఫలహేతుర్భూ. ఇక్కడ కర్మన్నే వాధికారస్తే అంటే కర్మ చేయడంలో మనకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది. మా ఫలేషు కదాచన అంటే ఫలితం మాత్రం భగవంతుడి నుంచి వస్తుంది. మా కర్మ ఫలహేతుర్భూ అంటే ఫలితాన్ని ఆశించి మనం కర్మ చేయరాదు. మాతే సంగోత్వ కర్మని అట్టని కర్మలు చేయడం మానరాదు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. కర్మన్నే వాధికారస్తే మనం ఏ కర్మ చేయడానికైనా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. పాపం చేయొచ్చు, పుణ్యం చేయొచ్చు. పాపకర్మలు చేసినట్టయితే భయంకరమైనటువంటి దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. అట్నే పుణ్యకర్మలు చేసినట్టయితే సుఖాలు అనుభవిస్తారు. కానీ ఎటువంటి పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు ఏమి చేసినా కూడా చేసిన పాపాన్ని నుంచి మాత్రం తప్పించుకోలేరు అని చెప్పి కర్మ సిద్ధాంతం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తున్నది. కాబట్టి మనం ఇక్కడ పాపకార్యాలు చేసి పుణ్యకార్యాలు చేస్తే పాపకార్యాలు తగ్గిపోతాయని కొంతమంది అనుకుంటారు. కానీ అలా జరగదు. పాపం పాటికి పాపం అనుభవించాల్సిందే, పుణ్యం పాటికి పుణ్యం అనుభవించాల్సిందే. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో ధర్మ సంబంధమైనటువంటి కార్యములు మాత్రమే చేస్తూ కర్మలు చేస్తూ భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.